మోహన్ రెడ్డి వస్తారు లక్ష్మీకాంత్ గారు చెప్పిందా ఇద్దరు కలిపి చెప్తారు కానీ లక్ష్మీకాంత్ గారు చెప్పండి ఇందాక చెప్దాం అనుకుంటున్నారు. సార్ మోహన్ రెడ్డి గారు బట్టి పురాణం గట్టిగా చెప్పారు. ఆ బట్టి పురాణం అంతా విన్న తర్వాత నేను ఒక మాట చెప్తున్నా సార్. మాట తప్పని మడమ తెప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని స్లోగన్స్ ఇచ్చుకుంటారు కదా, ఆ మాట తీసేసి మేము ఒక మాట చెప్తున్నాం సార్. మాట మీద నిలబడి మాయగాడు అని చెప్పేసి పెట్టుకోమన్నాడు సార్. ఎందుకంటే మరీ అబద్ధాల పొట్టుగలాగా వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లాగా ఉంటాయంటే ఒక్క మాట మీద నిలబడలేని తత్వం. ఇవాళ ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం మీద ప్రతిసారి స్పందించడం, ఆ మాట మీద నిలబడకపోవడం, వెళ్ళి ప్యాలెస్ లో కూర్చోవడం, అదే కదా సార్ జరుగుతుంది. అదే కదా చంద్రబాబు నాయుడు గారు అందే హిట్ రన్ ఎస్కేప్ అన్న మాటకి అదే కదా అందే సార్. ఇప్పుడు మాట అంట హత్యారోపణలు చేస్తారు, మరి దానికి తగ్గట్టుగా నిరూపణ ఏం చేస్తారా? ఉండదు. మళ్ళీ ఆటంకాలు సృష్టిస్తారు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే భోగాపురం దగ్గర నుంచి వాళ్ళ రోజున అభివృద్ధి పదంలో ఉన్న అమరావతి వరకు కూడా ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు, ఎన్ని డిబేట్లు జరిగినాయి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత టార్గెట్ చేస్తున్నారు అనేది మీడియా ప్రతినిధులు మీకు తెలియకుండా ఏముంది చెప్పండి. ఏమండి ఇప్పుడు మీకు ఇంకో విషయం, ఈ అభివృద్ధి పనులు కూడా చూసి ఓర్వలేక కంపెనీలకి లెటర్లు, ఆకాశరామన్ లెటర్లు మీరు పెట్టుబడులు పెట్టచ్చని సార్. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు సార్? మడత పెట్టి అసలు సంకలా పెట్టుకొని అమ్మేసుకుందాం అని చూస్తున్నారా? ఇప్పుడు వరకు దోచుకుంది చాలా, ఇప్పుడు వరకు దుర్వినియోగం చేసింది చాలా. ఎంతసేపు పెట్టుకొని చేస్తారు చెప్పండి సార్. ఒక మాట చెప్తారా? నాకు ఒక మాట అన్నారు, దేశద్రోహం చట్టం అన్న ఒక మాట మాట్లాడారు సార్. సార్ ఒక మాట 2019 నుంచి 2024 వరకు ఈ దేశద్రోహ చట్టాలు 17 బట్టి, రాజద్రోహాలు అంటే ఈ చట్టాలు 29 బండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాలు రఘురామ కృష్ణరాజు గారి మీద పెట్టలేదా సార్? కొన్ని టీవీ ఛానల్స్ మీద పెట్టలేదా సార్? జర్నలిస్టుల మీద పెట్టలేదా సార్? అంటే వీళ్ళు చేస్తారేమో, వీళ్ళు చేస్తే మంచి చేసినట్ట. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం చేస్తే మేము జడ్జి చేసినట్ట. రావణ్ అనే వ్యక్తి వాళ్ళ రోజున జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం అతను 2025లో హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ద్వారా, ఆ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని పాత కేసులు తోడి వాళ్ళ రోజున అతను కట్టకట్టాలు లెక్క పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ రూపాయన వైఎస్ఆర్సీపీ నాయకులు రావణ్కి అకౌంట్ లో పంపిస్తున్నారు కాబట్టి, వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి, వాళ్ళ బట్టి పురాణి డిబేట్లు చెప్తున్నారు కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం సార్. పొన్నవాళ్ళకి వాళ్ళ కేసు వెళ్ళిందంటే కారణం, జడా శ్రావణ్ కుమార్ ని తప్పించి పొన్నవాళ్ళు వచ్చారంటే కారణం వైఎస్ఆర్సీపీ నాయకులకి భయం అనేది కన్నుల్లో పట్టుకుంది. లక్ష్మీకాంత్ గారు, మోహన్ రెడ్డి గారు, సమయం అవుతుంది మనకి. కాదు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నాగార్జున గురించి మీరు మాట్లాడారు, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి తెలంగాణ పోలీసులు తీసుకెళ్తున్నారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతిదానికి దానికి ముడిపెట్టుకోవడం దేనికండి? ఇప్పుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసుకోవడం ఎందుకు? తర్వాత మళ్ళీ ఈ విధంగా మన పోరాటం ఎందుకు? ఒక నిమిషం అనేవాడు ఎట్లాగంటే ఒక మాట మీద నిలబడాలి, అది చివరాకల వరకు దాని మీద నిలబడి చేయాలి. మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. మళ్ళీ రవికిరణ్ గారు రాసుకొని చూసుకోండి. ఫైనల్ గా కంప్లీట్ పాయింట్ రవికిరణ్ గారు వస్తాను. మోహన్ రెడ్డి గారు మీకు 2 నిమిషాలు ఇస్తాను, చేతి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి మనం. శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రకాష్ రెడ్డి వాళ్ళు సంపాదించినారు, వీళ్ళు సంపాదించినారు, ఇది అది అని చెప్పినారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అనే క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే, ఒక ఫ్యాక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి. పరిటాల రవి వాళ్లకు తోపుదిట్టలకు ఫ్యాక్షన్ ఉంది, ఆ ఫ్యాక్షన్ నడుస్తుంది. ఆ ఫ్యాక్షన్ నడిచేటప్పుడు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎవరు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ అతనికి ఉన్నటువంటి సెక్యూరిటీ తీసేసినారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం పోగొట్టుకున్న తర్వాత పరిటాల రవి భార్యకు సునీతమ్మకు కానీ శ్రీరామ్ కానీ సెక్యూరిటీ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా.
అంటే వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇచ్చినారు. వీళ్ళు అధికారంలోకి వచ్చని సెక్యూరిటీ తీసేసినారు. 2024 ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే సురేంద్రబాబు గలాట పెట్టుకుని ఇతని మీద కేసు పెట్టాడు. సరే, అది పక్కన పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు మేము నమ్మక ద్రోహం దినము వెన్నుపోటు దినము వాళ్ళు ఏదో విజయోత్సవం పెట్టుకున్నప్పుడు మీ ఇద్దరు తటాసు పడితే అక్కడ గలాట పెట్టుకుని వాళ్ళే వచ్చి మళ్ళీ మా మీద కేసు పెట్టారు. అది రెండోది. మూడోది, ఆయనకు సంబంధించిన జేసీపీనే అడ్డం వచ్చింది, అక్కడ తగలడానికి వచ్చింది, బండి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అక్కడ ఆయన డ్రైవర్ ను దండించి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళే కేసు పెట్టారు ప్రకాష్ రెడ్డి మీద. మరి ఇన్ని రకాలుగా వాళ్ళ మీద వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ పెట్టారా పెట్టరా? ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రెడ్డి ఈ మాట చెప్పినారు, నన్ను చంపడానికి వచ్చినారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తే వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి రాత్రి హంగామా చేసి వాళ్ళ ఇంటి మీదకి పోతామని చెప్పి విపరీతమైనటువంటి స్పందన, అంటే ఆ లీడర్లందరినీ తోడు చేసి వాళ్ళ మీద కొట్టడానికి పోవాలనే ఆలోచన తీసుకొచ్చింది. తప్పు వీళ్ళదా మాదా? వీళ్ళు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని వక్రీకరించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో ఎక్కడే కానీ నోరెత్తిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలనే ఆలోచనలో వీళ్ళు పని చేస్తున్నారు. మీరు ఎంత భయపడిచ్చినా ఎంత భయపెట్టినా తాత్కాలికమే అవుతుంది. 2 సంవత్సరాల లోపల ఇంకా చంపితే ఇప్పుడు చంపిన వాళ్ళ కన్నా కొంతమంది ఎక్కువ చంపగలరు. అదే చెప్తుంటా కాదు ఎప్పుడు పులిస్తే అలా కాదు వీరి అధికారంలో ఉంటే కేసులు పెట్టడం లేదా వీళ్ళకి మా మీద కేసు పెడతారని చెప్పడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్? అదే వస్తుంది. అదే మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. రవికిరణ్ గారు సమయం అవుతుంది. రవికిరణ్ గారు మోహన్ రెడ్డి గారు లక్ష్మీ గారు సమయం అవుతుంది కాదు.